10 ఓడరేవులు, 10 విమానాశ్రయాలు, మెరుగైన రోడ్డు రవాణా, లాజిస్టిక్స్ సౌకర్యాలు అందుబాటులోనే వాటిని ఉపయోగించుకుని పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆక్వా, ఆహార శుద్ధి రంగాలు పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని చంద్రబాబు సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మనం ఎన్నో ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నటువంటి మాట. ఇకపోతే 674 కోట్ల రబీ బకాయిలు విడుదల, రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయం, పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ జయమని పౌర సరఫరాల మంత్రి శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం బకాయి పడిన సొమ్ము అందజేసే కార్యక్రమాన్ని ఏలూరులో సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరైన మనోహర్ మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన రైతులకు సొమ్ము చెల్లించకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు గురి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు వేగంగా అది పరిష్కరించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే అద్భుతమైనటువంటి అంశం. ఇదివరకు కూడా ఇట్లా బకాయిలు చెల్లించారు. అప్పుడన్నీ జగన్ బట్టన్లు నొక్కేవాడు. ఇప్పుడు మంత్రికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అది కూడా కూటమిలో ఉన్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి మంత్రికి అవకాశం ఇచ్చారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర, ఎవరి పని వాళ్ళు చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలంటారు. మంత్రి చేయాల్సిన పని ప్రతిదీ ముఖ్యమంత్రి బట్టలు నొక్కడం కాకుండా బాధ్యతాయుతమైన పాత్ర పోషించారు. లేకపోతే వరుసగా 6వ సారి ఐఐటి మద్రాస్